వెల్కమ్ టు ఫ్రెష్ స్టార్ట్. సో వీకెండ్లో మేము డాల్ఫిన్ విలేజ్ వెళ్ళామని చెప్పాను. అంటే నేను ప్రీవియస్ వీడియోలో మాకు అక్కడ జరిగిన గుడ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోలో. అండ్ ఈ వీడియో ఏంటంటే మాకు డాల్ఫిన్ విలేజ్లో జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అని కూడా అనుకోవచ్చు. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటాను, సో దట్ ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్గా ఏంటి అంటే ఎంట్రీ టికెట్. అంటే మాకు తెలిసి ముందు 11 or 12 రియల్ ఉంది అని తెలుసు, కానీ మేము మాకు అప్పుడు ఛార్జ్ చేసినప్పుడు అయితే పర్ హెడ్ 18 రియల్ ఛార్జ్ చేశారు. అంటే మేము వీకెండ్లో వెళ్ళాము, May 3rd, 2025లో వెళ్ళాము. అండ్ డాల్ఫిన్ విలేజ్ కూడా అంతే, 30 రియల్ అనుకుంటా. మాకు మేము వెళ్ళినప్పుడు ఛార్జ్ చేసింది అయితే 40 రియల్ ఛార్జ్ చేశారు. అంటే అది బ్యాడ్ అని కాదు, ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి జస్ట్ కాస్ట్ తెలుస్తుందని చెప్తున్నాను. అండ్ డాల్ఫిన్ విలేజ్ వచ్చేసి మా పాపకి డాల్ఫిన్స్ అది చూస్తుంది అని చెప్పేసి తనని తీసుకెళ్ళడం జరిగింది. ఇది మేము ఈవినింగ్ వెళ్ళాము. షో టైమింగ్స్ అయితే 7కి స్టార్ట్ అని ఉంది, బట్ వాళ్ళు 7కి స్టార్ట్ చేయలేదు. ఒక 20-25 మినిట్స్ అలా ఆగి స్టార్ట్ చేశారు. మేబీ అంటే అందరూ వస్తారనో మరేంటో తెలీదు. ప్లస్ ఇది డాల్ఫిన్ షో అనడం కంటే సీ లైన్ షో అని అనొచ్చు, ఎందుకంటే సీ లైన్వే ఎక్కువ చూపించారు వాళ్ళు, దాంతోనే ఎక్కువసేపు ఎంటర్టైన్ చేశారు. డాల్ఫిన్స్ వచ్చాయి కానీ అవి హార్డ్లీ ఒక 5 మినిట్స్ అలా ఉన్నాయేమో అంతే. మా పాపకు ముందు మేము 3 years బ్యాక్ వెళ్ళాము, కానీ అప్పుడైతే ఫుల్గా డాల్ఫిన్ షోయే చూపించారు, అప్పుడు సీ లైన్ లేదు. మేబీ ఇప్పుడు అలా ఉందేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మేలో మేము వెళ్ళినప్పుడు ఉన్న టైమింగ్స్ అవి. సో నెక్స్ట్ మేము 10 o'clockకి సర్కస్ ఉంది, సో దానికి వెళ్ళాము. అది అంతే. సో 10 అంటే 10కి స్టార్ట్ చేయలేదు వాళ్ళు, హాఫ్ అన్ అవర్ మేబీ అలా కూర్చున్నాం. మేము చాలాసేపు కూర్చున్నాం, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నట్టున్నాం. 10:30కి అలా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు చేసినవి కొంచెం బేసిక్స్ అవన్నీ చేస్తారు కదా, అవి బాగానే ఉన్నాయి అవి. ప్లస్ ఏంటంటే మీరు అక్కడ బోర్డు చూసారంటే సర్కస్ది బయట కూడా పైన లయన్స్ ఉన్నాయి. సో లయన్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా కనిపించవు కదా, సో వీళ్ళు చూపిస్తారు అనడంతో మేము సర్కస్కి టికెట్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడ లయన్సే చూపించలేదు మాకు, వాళ్ళు అసలు ఆ షోయే చేయలేదు. సో అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పప్పీస్తో చేయించారు వాళ్ళు. అవి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. సో మాకంటే డాగ్స్ అంటే ఇష్టం, సో అవి రాగానే మేము కొంచెం ఎగ్జైట్ అయ్యాము. సో అవి యాక్చువల్గా అంటే ఈ ఒక్క డాగ్తోనే చేయించారు వాళ్ళు, కానీ అది ముందు అసలు చేయడానికి కోఆపరేట్ చేయలేదు. సో ఈ రింగ్తో ఏదైతే ఉందో అది క్రాస్ చేయించారు కదా, మళ్ళీ రింగ్కి ఫైర్ పెట్టి దాంట్లో క్రాస్ చేయమన్నారు. అప్పుడు అసలు చేయలేదు, అది అసలు కోఆపరేట్ చేయలేదు. యాక్చువల్గా అది నేను వీడియో తీయలేదు, చూడ్డానికే నాకు ఏదోలాగా అనిపించింది. సో పప్పీస్తో ఎందుకు అలా చేయించారు అనేది మాకు కొంచెం ఏదోగా అనిపించింది. సో చూడండి, అది అసలు చేయట్లేదు, ఇలాగే చూస్తుంది. చాలాసేపు బతిమాలితే చేసింది, కానీ మెయిన్ ఏంటంటే ఎక్కువ టైం లేదు, చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసేసారు. మరి వీకెండ్ కదా, లాస్ట్ షో అనో మరేంటో తెలియదు, వాళ్ళు ఎక్కువసేపు చేయలేదు. ప్లస్ లైన్ లేదు. సో ఇవన్నీ ఏంటంటే మాకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్, కానీ వాళ్ళ వల్ల జరిగినాయి అని కాదు, వాళ్ళకేవో ఇష్యూస్ ఉండొచ్చు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.